హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐర్లాండ్లో అల్లరి పిల్ల. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు వ్లాగ్లో మీ అందరికీ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తా, లైక్ ఇండియాలో ఏం చేయాలి బిఫోర్ కమింగ్ టు ది ఐర్లాండ్ అనేసి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫోరెక్స్ కార్డ్ అనేది మీరు చేయించుకోండి. నేనైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఫోరెక్స్ కార్డ్ చేయించుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి ట్రాన్సాక్షన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడికి వచ్చినాక ఇలా కార్డ్ ట్రాన్సాక్షన్ కొంచెం ఈజీ సేఫ్గా ఉంటుంది. సో అందుకే నేను ఫోరెక్స్ కార్డ్ చేయించుకున్నాను. నేనేగా చాలామంది వచ్చిన వాళ్ళు ఫోరెక్స్ కార్డ్ తోటి వచ్చారు. మీరు మినిమం అమౌంట్ ఒక 1000 ఉండేలా చూసుకోండి కార్డ్లో, లోడ్ చేసుకోండి. నేనైతే 500 euros చేసుకున్నాను అనమాట. అది సరిపోలేదు, కొంచెం ఇదైంది. సో మీరైతే 1000 euros లోడ్ చేయించుకోండి. తర్వాత వచ్చి మీరు మనీ ఎక్స్చేంజ్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి అట్లీస్ట్ మీరు 200 euros క్యాష్ తీసుకొచ్చుకోండి. ఇలా కొన్ని ఆఫీసెస్ ఉంటాయన్నమాట. అక్కడ మీరు ఇలా 20,000 INR మన ఇండియన్ కరెన్సీ ఇస్తే వాళ్ళు యూరో కరెన్సీ మనకి ఇస్తారు. సో నేను అలాగా ఒక 200 euros తెచ్చుకున్నాను అనమాట. వాళ్ళు దానికి ప్రూఫ్ కూడా ఇస్తారు. సో అంతేం రిస్క్ ఉండదు మనకి. అలా మీరు కూడా కొంచెం క్యాష్ కూడా తెచ్చుకోండి, ఎందుకన్నా బెటర్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ వచ్చి మీరు ఇంటర్నేషనల్ రోమింగ్ అనేది వేయించుకోండి మీ మొబైల్లో. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక ఒక్కొక్కసారి ఓటీపీస్ అవన్నీ అవసరం ఉంటాయి. సో అవి జనరేట్ అవ్వాలంటే మన దగ్గర రోమింగ్ ఉండాలి కాబట్టి మీరు ఇంటర్నేషనల్ రోమింగ్ వేయించుకోండి. జియోలో ఉంది, ఎయిర్టెల్లో ఉంది. జియో అయితే ప్యాక్ వచ్చి 1100 ఎంతో 28 daysకి. ఇంటర్నేషనల్ రోమింగ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మీకు ఇండియాలో కార్ డ్రైవింగ్ వచ్చి మీకు కార్ లైసెన్స్ ఉందనుకో, మీరు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ చేయించుకోండి. ఇక్కడికి వచ్చినాక యూజ్ అవుతుంది డెఫినెట్గా అది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ వచ్చి మీరు హెల్త్ చెకప్ అనేది చేయించుకోండి ఇండియాలోనే. మెయిన్గా వచ్చి టీత్ చెకప్ అనమాట. సో క్యావిటీస్ ఉన్నా ఏమన్నా మీకు ఉంటే అప్పటికప్పుడు వెళ్ళి జస్ట్ చెక్ చేయించుకుని క్యావిటీస్ ఉంటే ఫిల్ అవన్నీ చేయించుకోండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక ఏమన్నా అయిందనుకో, ఇక్కడైతే డాక్టర్స్ చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు, డెంటిస్ట్లు అయితే. సో ఎందుకన్నా బెటర్ మీరు ఇండియాలోనే చెక్ చేయించుకుని ఇంకా వేరేది ఏదన్నా ఇయర్కి వ్యాక్స్ తీపించుకోవటం. సో ఇలాగా మీరు ఇండియాలోనే చేసుకుని ఇక్కడ రండి. సో ఇదండి అసలు మీరు ఐర్లాండ్కి రావాలంటే ఇండియాలో చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి. సో ఎప్పుడైతే మీకు కొంచెం ఐడియా వచ్చింటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐర్లాండ్లో అల్లరి పిల్ల. బాయ్.